అలా ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. అప్పుడే ఉమాకాంత్ లోపలికి వస్తాడు. మహాదేవకాంత్ ఆగు, ఎందుకు వచ్చావని అంటాడు. మర్యాదగా బయటికి పో అంటాడు. ఉమాకాంత్ వెళ్తాను, మిమ్మల్ని చంపి అంటాడు. మహాలక్ష్మి, అన్నయ్య ప్లీజ్, నాకు ఇప్పుడే పాప పుట్టింది, దయచేసి ఏం చేయకు అని అంటుంది. ఉమాకాంత్ మహాదేవకాంత్ని కత్తితో పొడుస్తాడు. మర్యాదగా నీ ఆస్తిపాస్తులు నా పేరున రాస్తే నీ భార్య బిడ్డని వదిలేస్తాను అని అంటాడు. రంగయ్య పాపం ఆపాలని చూస్తాడు. రౌడీలు దారుణంగా కొడుతూ ఉంటారు. మహాదేవకాంత్ నిజంగా అన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తాడు. ఉమాకాంత్ మహాలక్ష్మిని కూడా అతి దారుణంగా కడుపులో పొడుస్తాడు. లక్ష్మి వంటింట్లోకి పోయి కారం తెచ్చి రౌడీ కళ్ళల్లో కొట్టి మహాలక్ష్మిని కొడుతుంది. మహాలక్ష్మిని రంగయ్య ఎత్తుకుంటాడు. లక్ష్మి పాపం తీసుకుని పూజారింటికి వెళ్తారు. ఉమాకాంత్ మొహం కడుక్కొని, రే వాళ్ళు పారిపోయారు, ఎక్కడికి పోతారు, వెతకండి అని ఊరు చుట్టుపక్కల అంతా వెతికిస్తూ ఉంటాడు. రంగయ్య పూజారి ఇంటి డోర్ కొడతాడు. పూజారి డోర్ తీసి వీళ్ళని చూసి జరిగిందంతా తెలుసుకొని సొంత అన్నయ్య చెల్లెలకి ఇలా చేశాడు అని బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి రంగయ్య ఇదిగో అని తన మెడలో ఉన్న నగలు తీసుకొని పాపం దూరంగా తీసుకొని వెళ్ళండి అంటుంది. రంగయ్య లక్ష్మి పూజారికి చెప్పి ఇలా దూరంగా పారిపోయి వచ్చాము, ఆ నీచుడు మాత్రమని ఏడుస్తూ ఉంటాడు. అవంతిక ఏమైంది అని అంటుంది. రంగయ్య మీ నాన్న పేరున ఉన్న ఆస్తిపాస్తులన్నీ సొంతం చేసుకొని తనే దేవుడి నగలు దొంగలించి మీ నాన్న నగలతో పారిపోయాడని ఊరంతా ప్రచారం చేయించాడు వాడు అని చెప్తాడు. అవంతిక నీచుడు అని అంటూ ఉంటుంది. రంగయ్య వాడికి గుడి మీద వాటిలో ఉండే నిధుల మీద ఆశ చావలేదు, నీ కోసం వెతికిస్తూ ఉన్నాడు తల్లి అని అంటాడు. అవంతిక నేనేం చేస్తాను అని అంటుంది. రంగయ్య నువ్వు ఆ నాగదేవత ఆశీర్వాదంతో పుట్టావు అంటాడు. అవంతిక అయితే అని అంటుంది. రంగయ్య ఉమాకాంత్ ఆ గుడిలో నిధులు తవ్వడానికి వాడికి పాములు అడ్డొస్తున్నాయి ఎలా అని మంత్రగాళ్ళని అడిగాడు. మంత్రగాడు మీ చెల్లెలి కూతురు బతికే ఉంది, తను వచ్చి మాత్రమే ఇవి తీయగలదు అని చెప్పాడు అంటాడు. అవంతిక నాన్న మనం ఊరికి వెళ్దామంటుంది. ఇది ఫ్రెండ్స్ రుద్ర అవంతిక నెక్స్ట్ ఈ అప్డేట్ తొందరగా అయిపోగొట్టాలని అనుకుంటున్నా. చాలా రోజులైంది ఇది స్టార్ట్ చేసి.